ఒకప్పుడు మన పూర్వీకులు తాతలు బామ్మలు ఆ జనరేషన్ నడిచేటప్పుడు 116 ఏళ్ళు బతికారు, 120 ఏళ్ళు బతికారు, సునాయాసంగా వాళ్ళ పనులు చేసుకుంటూ బతికారు అని విన్నాం అలాగా. అంటే సంఖ్య అక్కడ ఏంటంటే ఒకటి మనకు అప్పుడు గణాంకాలు లేవు, సంఖ్యాపరంగా కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్లు ఇలాంటి మనకి సౌకర్యాలు వచ్చాయి కాబట్టి దాంట్లో వచ్చినటువంటి ఈ వివరాలు. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కనుక మనం చూసుకుంటే సార్, అప్పటి నుంచి కనుక చూసుకుంటే ఒక లెక్కగా అప్పటికంటే ఇప్పటికి 100 ఏళ్ల కన్నా ఎక్కువ బతుకుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైందని చెప్తున్నారు. తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవన ప్రమాణం ఎంత ఉందంటే 40 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు సునాయాసంగా ఎక్కువ మంది భారతీయులు 70 సంవత్సరాలు బతుకుతున్నారు. అసలు 70.2. నేనకి ఏం చెప్తానంటే 70 సంవత్సరాలు బతికినప్పుడు 30 సంవత్సరాలు బతకడం ఎంత కష్టం అంటున్నారా? అంటే దానికి కొన్ని ప్రయత్నాలు, కొన్ని విధానాలు, కొన్ని మార్పులు చేర్పులు అవసరం పడుతుందేమో అని. అంటే చెప్పడం ఏంటంటే 70 వరకు వచ్చినప్పుడు 30 కదా మిగిలింది. దానికి ఆఖరిలో కొన్ని